ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు వనజాంగి వెళ్తున్నాము. వనజాంగి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ కింద ఇలా గుడిసెలు ఉంటాయి. మనకి క్యాంపెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ. అయితే కనుక నైట్ పూట వెళ్తే కనుక మనకి క్యాంపెయిన్ ఇస్తారు. ఒకసారి ఫస్ట్ టైం ఎవరిని నెల్లూరు ఇవన్నీ ప్లాన్ చేసుకుని చాలా బాగుంది ఇక్కడ గుడిసె. ఇది వనజాంగి దగ్గరికి ఆటోలో మనం అక్కడి నుంచి ఆటో ద్వారా మాడుకొని వెళ్ళాలి. ఎందుకంటే కార్లో అయిన ఆటోలో అవడు. క్యాంపెయిన్ చూసారా ఇలా వెళ్తుంటాం. కొండెక్కుతున్నప్పుడు సైడ్లో బాగా ఉంటాయి. పాడేరు నుంచి 10 కిలోమీటర్స్ వస్తుంది ఇది వనజాంగి కిందకి. మళ్ళీ అక్కడి నుంచి మనకి ఆటోలో వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ నడవాలి. సో క్యాంపెయిన్స్ చాలా బాగుంటాయి చూసారా. ఇది ఆటో ప్లేసు. మనం ఆటో ఎక్కడ దిగుతాము. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఈ మెట్రో రోడ్లో మనం కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది. 3 కిలోమీటర్స్ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తామే. బాగా చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా లోతు కూడా కేర్ఫుల్గా జరగదు చూసారా. 3 కిలోమీటర్స్ కానించి మనకి మేఘాల వ్యూ అనేది కనపడుతూ ఉంటుంది. క్లౌడ్స్. ఓకే వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి 5 కిలోమీటర్. ఇంకొక కొన్ని కిలోమీటర్ ఉంటుంది కొండపై ఎక్కడానికి. ఇక్కడ ఎలా ఉందని కొండపైన ఇంకా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. మేము వెళ్ళే టైం కొంచెం లేట్గా వెళ్తాం వల్ల కొన్ని మేఘాలు అనేవి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైనా సరే ముందే బిఫోర్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మార్నింగ్ 3 o'clock నుంచి ఈవినింగ్ 3 వరకు మనకు ఎలా ఉంది అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగే అంటే సూర్యుడు రాకముందు వెళ్తేనే మనకి ఆ వ్యూ అనేది బాగా కనపడుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా మేఘాలు మొత్తం.